వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలకు తీరని లోటని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి నుండి ఇండోర్ స్టేడియంకు చేరుకున్న సాబ్జీ మృతదేహానికి ఆదివారం దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, మేయర్ నోజాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నోకపయ్య సుధీర్ బాబు తదితర ప్రజా ప్రతినిధులతో కలిసి సాబ్జీకి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, ఆర్డీఓ కజావలి, తహసీల్దార్ సోమశేఖర్ మరియు పలువురు అధికారులు ఎమ్మెల్సీ మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. నాటకం బంధం రక్త మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు రాజని పేదని మంచని చెడ్డని వేదమే ఎరుగదీయమపాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలి మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటై బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ
మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది మంచని చెడ్డని కలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజయీల బంధం రక్త సంబంధము విజయవాడలో ఈ నెల 22, 23 తేదీల్లో జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులు మరియు జిల్లా ఎస్పీలతో ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎన్నికల నిర్వహణ అంశాలపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎన్నికల నిర్వహణ కోసం ఏలూరు జిల్లా వివరాలను క్రోడీకరించి విజయవాడలో జరిగే సమీక్షా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొరకు ముందస్తుగా ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. జిల్లాలో అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఫారం 6, 7, 8 ద్వారా 1,26,681 దరఖాస్తులు రాగా ఇంతవరకు 99,826 పరిష్కరించడం జరిగిందని, మరో 26,836 పరిష్కరించవలసి ఉందని అన్నారు. వీటిలో ఫారం 6 కింద 9,072, ఫారం 7 కింద 13,332, ఫారం 8 కింద 4,432 పరిష్కరించవలసి ఉందని చెప్పారు. వీటిని ఈ నెల 18వ తేదీలోపు పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందని అన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ శ్రీ పూజ, సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఆర్టీఓలు ఏ అద్దయ్య, జడ్పీ సీఈఓ కె సుబ్బారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సత్యనారాయణ, బాబ్జీ, గీతాంజలి, ఆయా నియోజకవర్గాల ఏఈఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. So BLO obviously would not have question data.
నేను ఆల్రెడీ డోర్ టు డోర్ సర్వేలో వాడి డెత్ మార్క్ చేశాను కాబట్టి వాడి పేరు పోయి ఉంటారని అనుకుంటాడు. సో దోస్ కేసెస్ యూ మే నాట్ హ్యావ్ రిమూవ్డ్. అర్థమైందా? సో దర్ ఆర్ గ్యాప్స్. దాకా మనకి కాలేజీలో ఓల్డ్ ఎలా అనుకున్నామో అలాగే ఇక్కడ కూడా డోర్ టు డోర్ లో కూడా షిఫ్టెడ్ మైగ్రేటెడ్ కాకుండా డెత్ డూప్లికేట్స్ ఏవి ఉన్నాయో మైగ్రేట్ అయిపోయిన దాంట్లో ఉన్న డెత్ డూప్లికేట్ మనం తీయకుండా వదిలేసి ఉంటాం. సుమోటో పవర్స్ లేదు కాబట్టి. అదే అక్కడ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు డెత్ జరిగి ఉంటే వాళ్ళ దగ్గర ఫామ్ కలెక్ట్ చేసుకుని డెలిషన్ పెట్టి రిమూవ్ చేసి ఉంటారు. దిస్ ఈస్ వన్ ఏరియా వీ షుడ్ ఫోకస్ అపాన్. ఓకే రైట్. సో ఈ యాబ్సెంట్ డెత్ అంటే ఎక్స్పైర్డ్ యాబ్సెంట్ డూప్లికేట్ అని చెప్పి డోర్ టు డోర్ వెరిఫికేషన్ లో ఏమేమి మీరు చెక్ చేసి అండ్ డియు ఆల్సో we are all giving undertaking saying that this electoral roll is free from any kind of impurities. సో ఆ డిక్లరేషన్ మనం ఇవ్వాలంటే కనీసం ఈ ఎక్సర్సైజ్ అనేది మనం ప్రాపర్ గా చేయకుండా ఇవ్వడం అనేది కరెక్ట్ గా. సో ఇప్పటికి 2 పాయింట్ వచ్చింది కాలేజ్ లో ఓల్డ్ స్టూడెంట్స్ ఒకటి. సో నౌ కమింగ్ టు ద స్లైడ్. దండలూరు ప్రొజెక్షన్ మార్చాలండి అక్కర్లేదు కదా, మీరు వర్కౌట్ చేసుకుంటే సరిపోతారు. సో కైక్ పాయింట్స్ తిరుమలరావు గారు నోట్ చేసుకోండి. యాక్షనబుల్ పాయింట్ లో కైకులు ఉంటున్నారు. రెండో యాక్షనబుల్ పాయింట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో 2019 లో చదివిన పిల్లలు డేటాబేస్ తీసుకొని వాళ్ళ అడ్రస్ ఏంటంటే చెక్ చేసుకోండి. వాళ్ళు రీటైల్ చేయాలా, వేరే కాన్స్టిట్యూన్సీ వేరే డిస్ట్రిక్ట్ అయితే వాళ్ళ ఫార్మ్స్ డోర్ టు డోర్ వెరిఫికేషన్ లో వచ్చినామంటే దానికి రెఫరెన్స్ ఏంటి? ఫామ్ 6 పెట్టి ఉంటే, 7 పెట్టి ఉంటే, 8 పెట్టి ఉంటే ఏం పెట్టామో ఆ రెఫరెన్స్ ని అక్కడ కోట్ చేయాలి. రోల్ యాజ్ ఆన్ 2023 1,15,86,000 ఉంది. యాజ్ ఆన్ డ్రాఫ్ట్ అంటే దాదాపు 10 months అయింది. 10 months లో 0.16 మనకి ఎలక్టరల్ పెరిగేది. ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణం పరిశీలించి పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని. ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు ఆదివారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే ఆళ్ల నానికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వినతి పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపయ్యి సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, నాయకులు ఎంఆర్డీ బాలరాం, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచెం మైబాబు, కోఆప్షన్ సభ్యులు మునుల జాన్ గురునాథ్, కార్పొరేటర్లు ఎర్రంశెట్టి సుమన్, బండారు కిరణ్ కుమార్, నగర వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు నున్నా స్వాతి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ మన వాళ్ళతో మాట్లాడాలి.
పెట్టేశారు కదా అయిపోయింది కదా మొదలు ఇప్పుడు ఈ డేట్లో ఏది కన్ఫర్మ్ చెప్పండి. జాతీయ బీసీ శ్రీకాకుళం నుంచి రథయాత్ర వస్తుంది. ఆ విగ్రహాల దగ్గర ముందు అర్జెంటుగా బ్రిడ్జి ఎక్కుతుంటే మిథునరెడ్డి గారిని కలుపుతారా నేను చూసి మరి బాగుంటుందమ్మా షామిల్కి అర్హత కూడా సీనియర్ కదా ఎప్పుడు నుంచి యూటీఎఫ్ ప్రాథమిక సభ్యుడిగా చేరి జిల్లా కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పనిచేసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికై తనదైన శైలిలో ఉద్యోగులు, ఉపాధ్యాయ సమస్యలపై పోరాడుతూ తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకున్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ లేరన్న వార్తను హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు తట్టుకోలేకపోవడమే కాకుండా బోర్న విలిపిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాబ్జీ పార్థివ దేహాన్ని ఆశ్రమం హాస్పిటల్ నుంచి యూటీఎఫ్ కార్యాలయం మరియు అక్కడి నుండి ఇండోర్ స్టేడియం మరియు అక్కడి నుండి ఆయన నివాసానికి కుటుంబ సభ్యులు సందర్శనార్థం ఉంచారు. పలు కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలతో పాటు అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, పలువురు సంఘాల నేతలు భారీ సంఖ్యలో చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి కంటతడి పెట్టుకున్నారు. ఆయనతో గల తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బోర్న విలపించారు. ఉద్యమ గళానికి చివరి వీడ్కోలు పలికారు. చుక్కలో ఎక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలో ఎక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, తొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు. ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా అన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగులేని స్నేహమే తోడు ఉంటది.
చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది పాడెత్తడానికే స్నేహమన్నది ఇవి పెట్టడానికే కొడుకు ఉన్నది చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు నువ్వు తినమన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్టె కూడా అరనన్నది సాగు బతుకులన్నవి ఆడుకుంటవి సాగులేని స్నేహమే తోడు ఉంటది చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది పాడెత్తడానికే స్నేహమన్నది కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు నువ్వు తినమన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్టె కూడా అరనన్నది సాగు బతుకులన్నవి ఆడుకుంటవి సాగులేని స్నేహమే తోడు ఉంటది చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది పాడెత్తడా శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ ఉపాధ్యాయ హక్కుల పోరాట యోధుడు. సాధారణ ఉపాధ్యాయుడిగా మొదలైన ఆయన ప్రస్థానం పోరాటాలనే మైలురాళ్లుగా చేసుకుని ఎమ్మెల్సీ స్థాయి వరకు సాగింది. అనేక ఉద్యమాలకు ఊపిరిలూదిన సాబ్జీ ఈ పోరుబాటులోనే ఊపిరి వదిలారు. రహదారి ప్రమాదంలో ఆయన అకాల మరణం చెందడంతో ఉమ్మడి
గోదావరి జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది. ఆదివారం ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ నుండి సాబ్జీ పార్థివ దేహాన్ని ఉద్యమవీరులు ఊరేగింపుగా యూటీఎఫ్ కార్యాలయానికి తీసుకురాగా అక్కడ ఉద్యమ నివాళులర్పించి కుటుంబ సభ్యులు, పలువురు ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయులతో పాటు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు సాబ్జీ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయనతో ఉన్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయానని, మేయర్ అవడంలో ఆయన సహకారం మరవలేనిదని ఎస్ఎంఆర్ పేర్కొన్నారు. సూపిన తాళ్ళు కట్టెల పాలాయేనా, మా భుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా, మా కళ్ళు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా, కొలిపిన మాకు దారి చూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా, మా భుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా, మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా, మమ్ము మేలు కొలిపిన గొంతు గాఢ నిదురపోయేనా, మా బాధలను దాచ తోడుండేవాడివిరా, ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండురా. మన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గారు అయినటువంటి షేక్ సాబ్జీ గారు మరి నాకు మంచి మిత్రుడే కాకుండా మా అన్నయ్య ఒకడైనాడు. మరి ఆయన మొన్న ఉదయం భీమవరంలో మీటింగ్ వెళ్తూ ఉండగా మరి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన విషయం రాష్ట్రం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి విషయం. మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులకందరికీ కూడా మనోధైర్యాన్ని అల్లా కలగజేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేను నాకున్నటువంటి శక్తిలో సగం శక్తిని కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2014లో నా భార్య మేయర్ అయినప్పుడు నా వెనకమాల ఉండి మరి ఎంతో నాకు సహాయంగా ఉండి, మరి అట్లాగే 2019లో ఎలక్షన్స్లో నాకు ముందు వెనకగా ఉండి నాకు చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి మా అన్నయ్య సాక్షి గారు, మరి అట్లాగే 2021 మళ్ళీ మేయర్ ఎలక్షన్స్లో మరి నాకు సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన ఈ రోజున నేను ఆయన లేకపోవడం మన మధ్యలో నేను కోల్పోవడం ప్రత్యేకించి నా పర్సనల్గా నాకు చాలా మరి నష్టం ఆ భగవంతుడు నాకు కలిగించాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మరి అట్లాగే ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మరి ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు కలగజేయాలని చెప్పేసి మరి పెద్ద సంఖ్యలో ఈ రోజున
మరి మార్కెట్ ఎదుగుల కాడి నుంచి యూటీఎఫ్ ఆఫీస్కి మరి అంబికా థియేటర్ సెంటర్కి తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడి నుంచి ఇండోర్ స్టేడియంలో మరి రాష్ట్రంలో నలుమూలల నుంచి ఆయన్ని చూడటానికి, మరి ఎందుకంటే ఆయన రాష్ట్ర జనరల్ సెక్రటరీయే కాకుండా యూటీఎఫ్ సంఘంలో మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు చేసినటువంటి ఘనతా శాస్త్రి గారికి మరి 25 సంవత్సరాలు ఈ సంఘంలో మరి అనేక రకమైనటువంటి సేవలు అందించారు. మరి టీచర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా మరి చాలా దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఇండోర్ స్టేడియంకి బాడీని టీచర్స్ అందరికీ, ప్రజలకి, పబ్లిక్కి సందర్శనార్థం తీసుకెళ్తున్నాము. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సాయంత్రం 3:30-4 మధ్యలో మరి ఏదైతే ఈ కార్యక్రమం ఉన్నదో ఆ కార్యక్రమాన్ని చేయడానికి మరి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ వెంగళరావు, రాష్ట్ర కన్వీనర్లు ఎలగల నూకాలమ్మ, వై నాగేశ్వరరావు శ్రీకాకుళం నుండి తిరుపతి వరకు బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్ర ఈ నెల 21న ఏలూరు విచ్చేస్తున్న సందర్భంగా యాదవ కళ్యాణ మండపం నందు ఆదివారం ప్రెస్ మీట్ లక్కోజు రాజగోపాలాచారి ఆధ్వర్యంలో జరిగింది. 21న స్థానిక పాత బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడ నుండి ర్యాలీగా జూట్మిల్ దగ్గర జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలియజేశారు. రథయాత్రకి బహిరంగ సభకి బీసీ సంఘ నాయకులు, బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు కుసూరి గోపాలకృష్ణ, జిల్లా నాయి బ్రాహ్మణ సంఘ సెక్రటరీ కింజంగి రాజు, తూర్పు కాపు సంఘ అధ్యక్షులు అబ్బిరెడ్డి రంగముత్యాలు, జిల్లా యోజన సంఘ నాయకులు ఎల్లపు మోజేష్, ఎచ్చర్ల ఉమామహేశ్వరరావు, ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా నాయకులు పామర్తి యేసరాజు నాయకులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ హక్కుల కోసం మరో స్వతంత్ర పోరాటం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు గారు, ఎలగల నూకాలమ్మ గారు, ఆవుల నరసింహారావు గారు, వై నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మన బీసీ హక్కుల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం వారు ఎండనగా వాననగా రథయాత్ర చేస్తూ రేపు 21వ తారీఖు ఏలూరు వస్తున్నారు. వారికి స్వాగతం చెప్పి జ్యోతిబా పూలే విగ్రహాలకు పాలాభిషేకంతో పాటు వారికి నివాళులు అర్పించి బీసీలు ఉద్దేశించి మాట్లాడి బహిరంగ సభకి బీసీ సోదరులు జిల్లా యావత్తు బీసీలో ఉన్న కులాలందరూ పెద్దలందరూ కూడా రేపు వారికి స్వాగతం పలకడానికి రావాలని, అలాగే మీటింగు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ మీటింగు మన కోసం, మన పిల్లల కోసం, మన హక్కుల కోసం, రాజకీయంగా మన భవిష్యత్తు కోసం చేపట్టారు. ఇది రాష్ట్ర అధ్యక్షులు ఎన్నో కష్టనష్టాలు వహిస్తూ ఈ రథయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మన బీసీ సోదరులందరూ రావాల్సిందిగా కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు అర్బన్ ఈ నెల 7వ తారీఖు నుంచి ఇచ్చాపురం నుండి కూడా చిత్తూరు వరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంకటరావు గారి యొక్క నేతృత్వంలో బీసీ రథయాత్ర, బీసీ సమస్యల మీద ఈ రథయాత్ర ప్రారంభమైంది. ఈ నెల 21వ తేదీన రాజమండ్రి నుంచి బయలుదేరి తాడేపల్లిగూడెం మీదుగా ఏలూరు స్థానిక జూట్మిల్ సెంటర్లో ఉన్నటువంటి శ్రీమతి జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల దగ్గర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అర్బన్ అధ్యక్షులు మన లక్కోజ్ గోపి గారి ఆధ్వర్యంలో భారీ బీసీ రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈరోజు పోస్టర్ రిలీజ్ చేశాం. ఈ యొక్క బీసీ కార్యక్రమానికి 50 మంది బీసీలందరూ కూడా బీసీ సమస్యల మీద పోరాటం కోసం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంకటరావు గారి నేతృత్వంలో వచ్చేటటువంటి రథయాత్ర కార్యక్రమాన్ని బీసీలందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి స్థానిక జూట్మిల్ సెంటర్లో మరి జయప్రదం చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరుతా ఉన్నాం. 1వ తారీఖున బీసీల ఐక్యత ర్యాలీకి అందరూ తరలి వచ్చి ఈ యాత్రని జయప్రదం చేయాలని మన బీసీ సోదరులందరూ ఐక్యతతో ఉండి రాజ్యాధికారం బీసీలు తెచ్చుకోకపోతే
ఎన్నటికీ మనం వెనకబడిపోయి ఉంటాము. అదేవిధంగా గ్రహించి మన సోదరులందరూ కూడా ఈ రాజ్యాధికారం కోసం కృషి చేయాలని కోరి ప్రార్థిస్తాను అందరినీ. ఏలూరు ఆర్ఆర్పేటలోని అక్షర గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో ప్రముఖ వైద్యులు పృథ్వీ నరేష్, టి భరత్, ఎం శ్రావ్య, వి నాగేంద్రబాబు, హరేష్, సిరి, సుమన్ విద్యార్థులు, తల్లిదండ్రులకు, ప్రజలకు వైద్య సేవలు అందించారు. అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ మెడికల్ క్యాంపును అక్షర స్కూల్ డైరెక్టర్లు పాలడుగు అర్చనా చౌదరి, జవ్వాజీ సురేంద్ర కుమార్ పర్యవేక్షించారు. Very good afternoon. So myself correspondent of Akshara Schools of Excellence, which is in Ararpeta. Today we have conducted free mega medical camp at Akshara. The main aim of this camp is to bring the basic medical needs to the public under one roof. So in this regard we have gathered pediatrician, ophthalmologist and orthopedics and also dentist under one roof, and we are giving the service to the public people also. So I have to thank all these reputed doctors for their valuable time here, and also last but not least I have to thank my wonderful parents who have been supporting us from the beginning in all the activities what we are conducting in Akshara. I mean the Akshara parents. Thank you once again. ద్వారకా తిరుమలలో సుబ్రహ్మణ్యం మాంపాహి, స్వామినాథ మాంపాహి అంటూ భక్తులు కావిడలను ధరించి శ్రీవారి క్షేత్రంలో ఆదివారం తిరుగాడారు. శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయమైన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు నేత్ర పర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఈ కావిడి ఉత్సవం భక్తజనులకు నేత్రపర్వమైంది. సాంప్రదాయబద్ధంగా పంచ కండువా ధరించి ఈ సేవలో పాల్గొన్న భక్తులు ఆలయంలో అర్చకుల వేద మంత్రోచ్చరణలతో కావిడులను అందజేశారు. అనంతరం వారు సుబ్రహ్మణ్య చిత్రపటంతో ఆయన నామాలను స్మరిస్తూ క్షేత్రంలో తిరగ్గా వారి పాదాలను పలువురు భక్తులు కడిగి భక్తిభావాన్ని ప్రదర్శించారు. బాలలు సైతం ఇందులో పాల్గొనడం విశేషం.
వాటర్ బాటిల్ కళ్యాణం కదండి. ఒక 500 మందికి ఇద్దరు వాళ్ళు భోజనం పెట్టండి. అన్నదానం భోజనం పెట్టండి చాలు. అదే ప్రసాదం తింటాం. భోజనం భోజనం చేస్తాను అందరం. బంగారు నువ్వు నేను వెళ్దాం. ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా పోలేపల్లి గ్రామం నందు జరగబోయే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ జరగనున్నందున యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ మరియు జోన్ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న అధ్యక్షతన మరియు పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో పాయకరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు యువగళం పాదయాత్ర పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకులు మరియు ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే బుద్ధా గౌరవ్ గారు, సభాధ్యక్షులు వెంకటేష్ గారికి, అలాగే వేదిక నుంచి పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు. మరి యువగలం మీరు ఏ విధంగా అయితే సక్సెస్ చేశారో దానికి తగ్గట్టుగానే మరి బహిరంగ సభను కూడా మనం అందరం కూడా విజయవంతం చేయాలి. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు పోటీ చేయలేదని అంటున్నారు. ఎవరైతే ఇంకా అటు ఇటుగా ఆడుతున్నారో ఈ సభ ద్వారా వాళ్ళు కూడా పోటీకి వెంకం చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఎలక్షన్లో మేము ఎవరైనా నుంచుంటే మాకు ప్రత్యర్థులు నుంచోవడానికి భయపడే పరిస్థితి తీసుకురావాల్సిన ఆవశ్యకత మీ అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే చాలా చోట్ల ఉన్నాయి, వాళ్ళు మీ చోట్ల ఉందో లేదో కానీ మా ఏలూరు నియోజకవర్గంలో కూడా మా ఎమ్మెల్యే నాని గారు, ఎందుకంటే ఆరోగ్య శాఖ మంత్రి, అతను కూడా నుంచోవడానికి భయపడితే ప్రత్యామ్నాయాన్ని వెతుక్కునే పరిస్థితుల్లో ఆరోగ్య శాఖ మంత్రి అయ్యి కూడా అలాగే ప్రతి నియోజకవర్గాల్లో ఉన్నాయి. వాళ్ళు ఓటమిని వాళ్ళే అంగీకరించారు. ఎందుకంటే ఏ నియోజకవర్గం ఎక్కడైతే మార్చారో ప్రతి నియోజకవర్గం కూడా ఓడిపోద్దని సంగతి తెలిసి వాళ్ళ అభ్యర్థులు ఏ అభ్యర్థులు మార్చి ఏ రాయన్న ఒకటే పనులు కొట్టుకోవడానికి ఏమి జరిగేది ఏమి లేదు. తప్పనిసరిగా మీరందరూ కూడా మండలాలు ఎన్ని ఉన్నాయి, ఆ మండలాల కింద యూనిట్లు ఎన్ని ఉన్నాయి, మీరు బళ్ళు లెక్కేసుకు యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా లెక్కేస్తే మేము మండల ప్రెసిడెంట్తో ఇంత కమ్యూనికేట్ చేసుకుంటాం. మీ ఏ సహకారాలు కావాలన్నా మేము అందిస్తాం. మీ ఫీల్డ్లో ప్రతి అనుసంధానం అవుతూ మీరు ఏ మండలం నుంచి ఎన్ని తీసుకొస్తారని అంటే 10 మంది చొప్పున వెళ్తే 500 వెహికల్స్ కావాల్సి వస్తాయి. మీరు ఎంతమంది అవుతారని నేను మండలానికి సంకోచం లేకపోకుండా, ఎందుకంటే మీకు ఇక్కడ దగ్గర కాబట్టి మమ్మల్ని అంత దూరం నుంచి ఇక్కడ వేశారు. తప్పనిసరిగా కాకినాడలో కూడా సభ అదే విధంగా సక్సెస్ అయింది. ఈ సభ ద్వారా ఎందుకంటే మనకి ఎలక్షన్ అయిపోవాలి ఈ సభ ద్వారా. కాబట్టి మీరందరూ కూడా మీ ఎఫర్ట్స్ అన్ని పెట్టండి. తప్పనిసరిగా యువకాలానికి ఏ విధంగా పెట్టారో అందరూ కూడా చెప్తున్నారు, బాగా చేశారని. దానికి మేము అందరినీ కూడా అభినందిస్తున్నాను. తప్పనిసరిగా అదే విధంగా పాయకరావుపేట నుంచి అన్న టార్గెట్ వాళ్ళు తెచ్చారు అని అనిపించుకునేటట్టుగా మీరు అందరూ కూడా కృషి చేయండి. దాని వివరాలు అందరూ అవ్వంతో ఒకరు ఇస్తే అవన్నీ కూడా మేము రాసుకుని తప్పనిసరిగా మీ అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం. తప్పనిసరిగా ఏ సహాయ సహకారాలను అందిస్తామని తప్పదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసన న్యాయమైందని, వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి సహకరించాలని జంగారెడ్గూడెం సిఐటియు మండల కార్యదర్శి సుభాషిని పేర్కొన్నారు. జంగారెడ్గూడెంలోని ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు చేస్తున్న నిరసన కార్యక్రమానికి ఆమె మద్దతిచ్చి నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాషిని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు సమాన పనికి సమాన వేతనం అందిస్తామని, తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్న జీతానికి పైబడి జీతం అందిస్తామని పేర్కొన్నారని, ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆమె ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం తమకు జీతభత్యాలు అందజేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విమల పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడం దగ్గర నుంచి ప్రభుత్వానికి ప్రజలకు సంక్షేమ వారధిగా తామే నిలుస్తున్నామని, అటువంటి తమని విస్మరించి చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమాన వేతనం అందించాలని లక్ష్మీదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వరి, సునీత, శోభ, శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు. నేను జంగారెడ్గూడెం ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతానండి. మేము ఈరోజు 6వ రోజండి సమ్మె దఫాలుగా చేస్తున్న ప్రభుత్వం వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి నెల 15 రోజుల క్రితమే మేము ప్రభుత్వం వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇచ్చినా కానీ ప్రభుత్వం ఏమీ
మాకు న్యాయమైన కోరికలు ఏమీ తీర్చలేదు. అందు గురించి మేము 12వ తారీఖు నుంచి సమ్మె చేస్తున్నామండి. సమ్మె చేసిన ఈ 6 రోజుల్లో 4 సార్లు ప్రభుత్వం చర్చలకు పిలిచిందండి. కానీ న్యాయపరమైన డిమాండ్లు ఏమీ ఒప్పుకోలేదండి. కాబట్టి మేము న్యాయపరమైన డిమాండ్లు మాకు అవసరమైన డిమాండ్లు మాత్రం ఏమీ అసలు ఒప్పుకోలేదండి. కాబట్టి మేము మా న్యాయమైన డిమాండ్లు ఏంటంటేనండి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలండి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలండి. సెంటర్లకు లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు అందించాలండి. ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలి. ఇంకా కనీస వేతనం మాకు ఇవ్వాలండి. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ఇంక ఇవన్నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, గ్రాడ్యుటీ అన్నీ వస్తాయండి. కానీ దఫ్తఫాలుగా మేము చేస్తున్నా కానీ మన సీఎం గారు మా సమస్యలు ఏమీ పరిష్కరించట్లేదండి. మొన్న మాత్రం ఆర్థికంగా రాష్ట్రం బాగా వెనకబడి ఉందని అంటుందండి. ఓన్లీ అంగన్వాడీ ఉద్యోగుల జీతాలు పెంచడానికి మాత్రమే ఆర్థికంగా వెనకబడి ఉందండి సార్. కాబట్టి మా వేతన ఒకసారి రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, మినీ వర్కర్స్ వేతన ఒకసారి అర్థం చేసుకోండి సార్. మీరు ప్రభుత్వంలోకి రాకముందు, అధికారంలోకి రాకముందు తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తానన్నారు సార్. మీరు ఇచ్చిన మాటనే మేము అడుగుతున్నామండి. తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తానన్నారండి. ఆ మాటనే మేము అడుగుతున్నాం సార్. మాకు తెలంగాణ కంటే 1000 రూపాయలు ఇమ్మంటున్నామండి. ఇప్పుడు రీసెంట్గా నిన్న చెప్పారండి, తెలంగాణలో అంగన్వాడీలకి 18,000 అన్నారండి. మేము అది కూడా అడగట్లేదండి. 13,500 కాడ నుంచి 4 సంవత్సరాలు 6 నెలలు అయినా కానీ మన సీఎం గారు మాకు ఇచ్చిన మాట, తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తున్న మాట ఆయన పోషించుకోలేదండి. ఈ తరపున మేము ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరపున మేము ఇది సమ్మె, మాకు జీతం, పెన్షన్, గ్రాడ్యుటీ, ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలయ్యే వరకు ఈ సమ్మెను మేము విరమించే ప్రసక్తే లేదండి. ఇదంతా మా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరపున మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము పడే ఆవేదన అండి. ఈ రోజుల్లో 11,500 ఎవరికి సరిపోతుంది సార్? మీరైతే సరిపోతాయండి. ఎంపీలకి, ఎమ్మెల్యేలకి లక్షల జీతాలు ఇస్తున్నారండి. బోలంతా ఖర్చు పెడుతున్నారు. కానీ ప్రభుత్వం పొద్దుట లేచి పొద్దున్నే 9 గంటల నుంచి స్కూల్కి వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకు, ఇంకా అదనంగా రాత్రి 12 గంటల వరకు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అందరూ కష్టపడుతూనే ఉన్నారండి. వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ అందరూ కష్టపడుతూనే ఉన్నారండి. సుప్రీంకోర్టే కదండి దేశంలో అత్యున్నతమైన ప్రధాన స్థానమైన సుప్రీంకోర్టే తీర్పిచ్చిందండి ఒక మనిషికి జీతం 26,000 ఇవ్వాలని. మరి ఎందుకు సార్ మీరు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదండి? ఆడవాళ్ళని ఇలాగా రోడ్ల మీద దెబ్బలాడతాకే సమ్మె చేయడానికి మీరేనండి మమ్మల్ని ఇలా చేసింది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం సార్, మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు, మేము విజయం సాధించే వరకు మేము ఈ సమ్మెనైతే విరమించమండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ అధికారులు ఏమైనా ఏ పథకాలు వచ్చినా ఆ ప్రభుత్వ పథకాలు ప్రజల్లో, మన క్షేత్రస్థాయిలో అవి ప్రజల్లోకి వెళ్ళడానికి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, మినీ వర్కర్స్, మా డిపార్ట్మెంట్ అందరూ, మా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా చాలా కష్టపడుతున్నారండి. కానీ ప్రతిదానికి అంగన్వాడీ టీచర్స్ కావాలి, కానీ జీతం పెంచడానికి అయితే మాత్రం అంగన్వాడీ వర్కర్స్ అవసరం లేదండి సార్. అదే కాకుండా ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు సురక్ష ప్రోగ్రామ్ అండి, వీక్షిత సంకల్ప యాత్ర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఇవి కూడా మా అంగన్వాడీ టీచర్స్ ప్రజల్లోకి తీసుకెళ్లి వారు పెట్టిన పథకాలు కూడా మేము బాగానే ప్రజల్లో క్షేత్రస్థాయిలో అందరికీ విస్తరించుతున్నామండి. సార్ మా వేదన ఆవేదన మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు సార్? ఒకసారి మమ్మల్ని మీరు మంచి మేము ఈ సమ్మె జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం ప్రాజెక్ట్ అండి. ఈ రోజుకి 6వ రోజు అండి మేము సమ్మె మొదలుపెట్టి. మేము న్యాయమైన డిమాండ్స్ అడుగుతున్నామండి. కనీస వేతనం 26,000 ఇవ్వాలండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఇంకా చాలా కోరికలు అడుగుతుంటే మా న్యాయమైన కోరికలు తీర్చడానికి ప్రభుత్వం దగ్గర ఆర్థిక స్థోమత లేదని అంటున్నారండి. దాని గురించి మేము సమ్మె ఇలాగే కొనసాగాలని నిర్ణయించుకున్నాము. అయితే ఈ 2-3 రోజుల నుంచి మేము మా న్యాయమైన డిమాండ్స్ అడగడానికి మేము ఫ్యామిలీని కూడా వదిలిపెట్టి మేము ఇక్కడ రోడ్డు మీద 6 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే సచివాలయం సిబ్బందికి చెప్పి అంగన్వాడీ సెంటర్స్ తాళాలు బద్దలు కొట్టించి వాలంటీర్స్ ద్వారా ఫుడ్ ఏర్పాటు చేయాలి పిల్లలకని తెలియజేస్తున్నారు. అయితే తల్లులు మాత్రం చాలా మాకు సపోర్ట్గా ఉండి పిల్లలు మాత్రం అంగన్వాడీ టీచర్ కానీ ఆయా కానీ వస్తేనే మేము పిల్లలు పంపిస్తాం, మేము పిల్లలు మాత్రం అంగన్వాడీ సెంటర్కి పంపించమని తల్లులు చాలా మాకు మద్దతుగానే ఉన్నారండి. ఇది చాలా దారుణం అండి. ఈరోజు మాకు వచ్చిన పరిస్థితే రేపు వారికి కూడా రావచ్చు.
అని మేము అంగన్వాడీ వర్కర్స్ అని హెల్పర్స్ మినీ వర్కర్స్ తరఫున తెలియజేస్తున్నాం. ఉచిత మెగా వైద్య శిబిరం ఏలూరు గీతాభవనం నందు 136 మందికి ఉచిత పరీక్షలు నిర్వహించారు. ఏలూరు లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ ఎంజేవీఎఫ్ లైన్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్ర వైద్యశాలి వారి బృందంచే ఉషా బాలకృష్ణ సహకారంతో 36 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 16 మందికి శస్త్రచికిత్సలుగా నిర్ణయించి వేమగిరి హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. 31 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. మరియు ఆయుష్ హాస్పిటల్ వారిచే 136 మందికి బీపీ మరియు షుగర్ జనరల్ పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మొదటి వైస్ గవర్నర్ పీఎంజేఎఫ్ లైన్ కాకరాల వేణుబాబు మరియు పీఎంజేఎఫ్ లైన్ అక్కినేని వెంకటేశ్వరరావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి లాయర్ శ్రీనివాస్, బొలిశెట్టి సురేష్ కుమార్, అల్లం వెంకట సుబ్బారావు, చెన్నా వెంకటరామయ్య, బొడ్డు శ్రీనివాస్, గొల్లపూడి రామకృష్ణ, రావిపూడి మోహన్ రావు సేవలను అందించారు. అందరికీ నమస్కారములు. ఈరోజు పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వారి ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా చక్కగా వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు సుమారుగా 9,000 మందికి కంటి ఆపరేషన్ చేయించాము. ఎవరికి కూడా ఇంతవరకు కంప్లైంట్ అనేది లేదు. చాలా నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమం. ఈరోజు మా వైస్ గవర్నర్ కాకరాల వేణుబాబు గారు కూడా వచ్చి వెళ్ళినారు. అలాగే అక్కినేని వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిథులుగా వచ్చి ఇచ్చేసి వారి యొక్క ఆశీస్సులు తెలిపి వెళ్ళినారు. ఈ కార్యక్రమంలో మనకి మా స్నేహితులందరూ కూడా వచ్చి పాల్గొని వచ్చిన వాళ్ళందరూ కూడా సేవ చేసి ఎంతో కష్టపడి చేస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు. అలాగే ఈ క్యాంపులో ఈరోజు ఆయుష్ హాస్పిటల్ వారితో బీపీ, షుగరు, ఈసీజీ అన్నీ జనరల్ చెకప్ చేసి అన్ని రకాల వ్యాధులకు కూడా మందులు ఉచితంగా ఇస్తున్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ ఆదివారం జరుగుతుంది. అలాగే ప్రతి నెల 2వ శనివారం ఆయుర్వేద క్యాంప్ జరుగుతుంది. ప్రతి ఆదివారం ఏదో మెడికల్ క్యాంప్ పెడుతున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని వారి వారి సమస్యలకి పరిష్కారం తెలిపి మందులు కూడా మేము ఇస్తున్నాం. ఆపరేషన్ కూడా ఉచితంగానే చేస్తున్నాం. వారే తీసుకెళ్ళి వాళ్ళ వాహనంలో ఆపరేషన్ చేసి వారికి కావాల్సిన వసతులు టిఫిన్ దగ్గర నుంచి భోజనం, వాళ్ళకు ఉండడానికి వసతి అన్నీ చేసి ఆపరేషన్ చేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా చేయటం ఇది చాలా మంచి కార్యక్రమం. కాబట్టి అందరూ వస్తున్నారు. పల్లెటూరు వాళ్ళు ఎక్కువగా వచ్చి ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఇంకా ఎవరైనా ఉంటే అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా మరోసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు జట్టు కార్మిక సంఘం 19వ వార్షిక సభ వైఎంహెచ్ఏ హాల్ నందు సంఘ అధ్యక్షులు జగ్గవరపు రమణ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభకు ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె రమణ, బద్దా వెంకట్రావు హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హమాలీ కార్మికులకు ఉపాధి భద్రతతో కూడిన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రమారమీగా 4 కోట్ల మంది హమాలీ కార్మికులు పనిచేస్తున్నారని, వారికి పని భద్రతతో కూడిన చట్టం చేయవలసిన బాధ్యత మోదీ షా ప్రభుత్వం మీద ఉందని, కానీ బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో దేశంలో అధికారంలో ఉండి కూడా హమాలీ కార్మికులను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అంతేకాకుండా అనేక పోరాటాలు, ఉద్యమాలు, ప్రాణత్యాగాలు, రక్త తర్పణాలు చేసి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్లుగా చేసి కార్మిక హక్కులను హరించే బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా
సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభకు ఇఫ్టు నగర అధ్యక్ష కార్యదర్శులు కాకర్ల అప్పారావు, ఎర్రా శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డప్ప నాయుడు, హక్కుల సంఘం నాయకులు కె వీరత్నం, పీడీఎస్యు జిల్లా ప్రెసిడెంట్ కాకినాని క్రాంతి, సంఘ నాయకులు మంగం అప్పారావు, గడసాల రాంబాబు, గునుపూడి నాగేశ్వరరావు, ఈశ్వరరావు, పల్లి గంగరాజు, సంతక అప్పారావు, అన్నవరం, లింగమల్లి శ్రీను, కె శ్రీను, విష్ణు, నౌడు నెహ్రూబాబు, రమణ, కోరాడ అప్పారావు, సత్యనారాయణ, పోలపల్లి రాజు, సూర్యుడు నాగేశ్వరరావు, మట్టా తిరుపతిరావు తదితరులు హాజరయ్యారు. కార్మికులకు సంబంధించినటువంటి పనులకు సంబంధించిన అనేక సమస్యల మీద చర్చించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క సభ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డిమాండ్ చేయబోతున్నాం. అమాలి కార్మికులకు ఉపాధి భద్రత ఉండే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం ప్రమాణంగా 10 సంవత్సరాల నుంచి భారతదేశంలో పరిపాలిస్తున్నారు. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జట్టు హోదాని కార్యక్రమం 19వ వార్షిక సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. భారతదేశ పురోగతి ఉండాలంటే హమాలి కార్మికులే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి, ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకి, ఒక పట్టణం నుంచి వేరే పట్టణానికి సరుకులు రవాణా చేయడం ఈరోజు హమాలి వర్గం కీలక పాత్ర వహిస్తుంది. ఒక పక్కన ఇప్పుడు డిమాండ్ చేస్తే, రెండో పక్కన భారతదేశంలో హమాలి కార్మికుల హక్కులకు భంగం కలిగే విధంగా, అదేవిధంగా ఉపాధి అవకాశం దెబ్బతీసే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు చర్యలు పడుతున్నాయి. షాపులు మొదలుపెట్టి అనేక రకాలుగా ప్రైవేట్ వాళ్ళు తీసుకొని ఎంతో చేస్తూ ఈరోజు హమాలి పట్టాలు పడుతున్నాయి. దేశ అభివృద్ధి భారత ప్రధానమంత్రి చేతులున్న పని ఉండాలి, కడుపున్న తిండి ఉండాలి, వయసు ఉండాలి, ఉద్యోగం ఉండాలి అని ఉండాలి. అటువంటి లేకుండా ఈరోజు ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు చేస్తున్నాయి. ఈ చర్యలు వ్యతిరేకంగా కార్మికులు అమ్మాయి కార్మికులను వదిలిపెట్టుకోవాలి, సంఘటనలో ఉండాలి, సమగ్ర చట్టం ఉండాలి, అమలు చేయాలని జిల్లాలో పారదర్శకంగా దోషరహిత ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పక్షాల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సిర్రా భరత్ బీఎస్పీ, పి ఆదిశేషు సిపిఎం, ఎస్ బాబుప్రసాద్ కాంగ్రెస్, పాలి ప్రసాద్ టీడీపీ, కలవకొల్లు సాంబా వైఎస్ఆర్సీపీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకూడదనే ప్రధాన ఉద్దేశంతో ప్రతి వారం రాజకీయ పక్షాల ప్రతినిధులతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో నగదు, మద్యం తదితర పంపిణీకి సంబంధించి ఎన్నికల నియమావళి ఉల్లంఘించే వాటిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా సరిహద్దులు, ఇతర ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. 2024 జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించినప్పటికీ ఎన్నికల నామినేషన్ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని, వీటిని సప్లిమెంట్ ఓటర్ల జాబితా కింద ప్రకటించడం జరుగుతుందని చెప్పారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ కోరారు. ఓటర్ టర్నోవర్ 75% ఉండాలంటే దానికి 2 విధాలుగా చెప్తున్నారు. ఒకటి స్వీప్ యాక్టివిటీ మనం ఇప్పుడు చేస్తున్నాము.
అంటే ర్యాలీ చేయడము, మీటింగ్లు పెట్టడము, ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నది అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఇదన్నీ ఒకవైపు చేస్తుంటే ఇంకోవైపు ఎవరు ఓటు వెయ్యలేదు లాస్ట్ ఎలక్షన్లో అంటే పలానా పర్సన్ కాదు గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాలో, టౌన్ ఏరియాలో ఉన్న వాళ్ళు వెయ్యట్లేదు. లాస్ట్ టైం ఏలూరు అర్బన్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది? ఐడియా ఉందా? అది మనకు పడట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈఆర్ఓ పోలింగ్ స్టేషన్ వైస్ ఓటర్ టర్న్ ఓవర్ తీసుకొని ఏ పోలింగ్ స్టేషన్లో మరీ తక్కువ ఓటర్ టర్న్ అవుట్ అయింది అంటే 68% వచ్చిందంటే కొన్ని పోలింగ్ స్టేషన్లో 75-80 వచ్చి ఉంటుంది, కొన్ని పోలింగ్ స్టేషన్లో 50-45 అలా కూడా వచ్చి ఉంటుంది. రెండు ఆవరేజ్ చేస్తే 68 వచ్చింది. సో ఎక్కడ తక్కువ ఓటింగ్ వచ్చిందో ఆ పోలింగ్ స్టేషన్ అన్ని ఐడెంటిఫై చేసుకొని పోలింగ్ స్టేషన్ వైస్ టర్న్ ఓవర్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అనేది తయారు చేసుకోవాలంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఏరియా అంటే పోలింగ్ స్టేషన్ వైస్ వెళ్ళడం. రెండోది 80 years అబోవ్ ఉన్న వాళ్ళు, 100 years అబోవ్ ఉన్న వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళు రాలేకపోవచ్చు కదా, బెడ్ రిటర్న్ ఉన్నారు, కానీ వాళ్ళు ఇంతకు ముందు ఓటు వేసేవాళ్ళు. ఇప్పుడు ఓటు వేయాలన్న ఇది అయితే ఉంది కానీ వాళ్ళు రాలేకపోతున్నారు అనుకోండి, వాళ్ళ కోసం హోమ్ ఓటింగ్ అన్న ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. దానికి సంబంధించి కూడా మనకి డైరెక్షన్స్ వచ్చింది. ఆ హోమ్ ఓటింగ్ ఎవరున్నారో దానికి ఒక పోలింగ్ టీం ఉంటుంది. ఆ పోలింగ్ టీం వెళ్ళి వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇచ్చేసి వాళ్ళ వివరాలు అనేది రికార్డ్ చేసుకుంటారు. సీక్రెసీ ఎలా మెయింటైన్ చేయాలో ఆ టైప్లోనే డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఆ ఇన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడు మనకి తెలంగాణ ఎలక్షన్లో జరిగిందా అనేది ఒకసారి స్టడీ చేసుకోమన్నారు డిఆర్ఓ. తెలంగాణ ఎలక్షన్స్లో హోమ్ ఓటింగ్కి కూడా మనకు అరగదా ఉన్నట్ల డైరెక్షన్స్ వస్తున్నాయి. అంటే రిటర్న్ డైరెక్షన్ కాపీ ఒకసారి తెప్పించి నెక్స్ట్ టైం మీకు ఇవ్వండి. సో అలా ఇంకో కేటగిరీ మీరు చూస్తే టీవీటీజీ అనేది అందరికీ దూరంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇంకా ప్రపంచం గురించి పూర్తి వివరాలు లేదన్న కదా, వాళ్ళకి చెప్పడం, మీరు ఓటు వేయడం ఎందుకు ఇంపార్టెంట్ అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇలా టార్గెటెడ్గా ఎవరెవరు ఇంతకు ముందు ఓటు వేయకుండా ఉన్నారో అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈసారి ఓటు వేయించి 75%కి తీసుకురా. వీళ్ళు ఐడెంటిఫై చేసేది కూడా వాళ్ళకి ఒక రెకగ్నిషన్ ఇవ్వడానికి. ట్రాన్స్జెండర్స్ రోడ్డు మీద తిరిగే ఎవరు ఉంటారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, ట్రాన్స్జెండర్కి రేషన్ కార్డు ఉండదు, ఇటువంటి స్కీమ్స్ ఉండదు. కనీసం వాళ్ళు ఇండియన్ సిటిజన్ అన్న దానికి ఒక ఇది ఉన్నారంటే ఓటర్ కాదు. సో ట్రాన్స్జెండర్స్ ఇలా ఎలక్షన్ కమిషన్ ఎవరెవరు ఓటు వేయక ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. చింతలపూడి మండల ప్రెస్ క్లబ్ జిల్లా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనుబంధ సంస్థ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అందులో భాగంగా నూతన అధ్యక్షులుగా రెండోసారి ఎస్కే ఆజాద్, ఉపాధ్యక్షుడిగా ఎంఏ జిన్నా, ప్రధాన కార్యదర్శిగా ఎం ముత్తేశ్వరరావు, ఉప కార్యదర్శిగా ఎం దేవకృపావరం, ట్రెజరర్గా ఎన్ వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా తమలం సంజయ్, టి బాలస్వాములను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం అధ్యక్షులు ఆజాద్, ప్రధాన కార్యదర్శి ముత్తేశ్వరరావులు మాట్లాడుతూ గతంలో ప్రెస్ క్లబ్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశాము. అదేవిధంగా ముందు ముందు ప్రజా సమస్యలపై మరియు జర్నలిస్టుల సమస్యలపై పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ఎస్కే అమీర్ పాషా, కెఎస్ వీరయ్య, రవి, సూరిబాబు, ఎం రాజు, అశోక్ వర్ధన్ పాల్గొన్నారు. నూతన కార్యవర్గాన్ని పట్టణ ప్రముఖులు అభినందించారు. తర్వాత ఈ ప్రెస్ క్లబ్ సెక్రటరీగా ముత్తేశ్వరరావు, అలాగే అధ్యక్షులుగా ఎంఏ జిన్నా గారు, అలాగే ట్రెజరర్గా నత్తా వెంకటేశ్వర గారు, జాయింట్ సెక్రటరీగా మరి కృపావరం గారు, అలాగే కార్యవర్గ సభ్యులుగా కలీల్ సంజయ్, బాలు, వీళ్ళందరినీ కూడా నూతన కార్యవర్గ సభ్యులుగా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. మేము గత 20 ఏళ్ళ నుంచి ప్రెస్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో పోరాటాలు జర్నలిస్టుల మీద దాడులు చేశాం. మా ప్రెస్ క్లబ్ అనేది జిల్లా ఏపీడబ్ల్యూజే అంటే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్కి అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇంతకాలం ఎలాగైతే మేము ప్రజా సమస్యలకి పోరాడామో, ప్రజా సమస్యల గురించి మేము ప్రభుత్వ అధికారులు తెలియజేసాము, అదేవిధంగా ముందు కొనసాగుతూ ఈ ప్రెస్ క్లబ్ని మరింత ప్రతిష్టంగా చేసి, అట్లాగే జర్నలిస్టుల సమస్యలకి గతంలో ఏ విధంగా అయితే మనం సపోర్టుగా మా ప్రెస్ క్లబ్ నిలబడిందో అదేవిధంగా మళ్ళీ ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల కోసం నిలబడుతుంది. అలాగే ఏ జిల్లా ఏపీడబ్ల్యూజీ ఏ కార్యక్రమమైన ప్రెస్ క్లబ్ చేస్తుందని తెలియజేస్తూ
అలాగే ఈ నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడాను, నూతన కార్యవర్గానికి కూడాను నా యొక్క మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేమందరం కూడా ఒక కుటుంబంగా మా యొక్క కార్యవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగపడే చేస్తాం తెలియజేసి నమస్కారం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.